గైడెన్స్ సార్ దగ్గర నుంచి ఉందండి. 1 మాక్ సార్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చాను. సో సార్ అది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నా స్ట్రెంగ్స్ వీక్నెస్ నేను ఎట్లా అనలైజ్ చేసుకున్నాను, సార్ ఎక్స్పీరియన్స్తో నన్ను అనలైజ్ చేసి ఓకే నీ స్ట్రెంగ్స్ ఇవి వీక్నెస్ ఇవి అని చెప్పడము, నేను దానికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంకో మాక్ ఇవ్వడము, సరే ఇప్పుడు బాగానే ఉంది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతే అయిపోతుంది అనడము, వేరే మెంటర్స్తో మాట్లాడించడము ఇవన్నీ జరిగినాయి. అయ్యో మీ ఇంటర్వ్యూలో ఏం ప్రశ్న అడిగారు? నా ఇంటర్వ్యూలో తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్ అంటే స్టేట్ ఇష్యూస్ లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. తెలంగాణలో డెవలప్మెంట్ ఎలా ఉంది, నెక్స్ట్ పోచంపల్లి శారీస్ మీద, నాగార్జునకొండ మీద, నాకు యూఎస్ కాబట్టి యూఎస్ వీసా ఇష్యూస్ లేదా ట్రంప్ బార్డర్ వాల్ మీద, సాఫ్ట్వేర్ కాబట్టి స్మార్ట్ హోమ్ అంటే ఏంటి, సో హాబీ స్విమ్మింగ్ కాబట్టి స్విమ్మర్స్ పేర్లు లేదా ఇండియాలో స్విమ్మింగ్ ఎందుకు అంత డెవలప్మెంట్ స్టేజ్లో లేదు కంపేర్ టు క్రికెట్ అని, తెలుగు లిటరేచర్ కాబట్టి ఫేవరెట్ తెలుగు పోయేట్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ. ఎంతసేపు జరిగిందండి ఇది? 25 to 30 minutes. స్టేట్ ఇష్యూస్ ఏమడిగారు? తెలంగాణ ఇష్యూస్ అదే తెలంగాణలో స్మాల్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఎలా ఉంది, డెవలప్మెంట్ అవుతుందా అవ్వట్లేదా అవన్నీ అడిగారు. డెవలప్మెంట్ అవుతుంది బాగుంది అని చెప్తే దానికి ఇంకా ఫాలో అప్ క్వశ్చన్స్ లాగా అంటే మీరు ఏమి చెప్పారు? అదే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి జీడిపి గ్రోత్ రేట్స్, సెక్టర్ వైజ్ గ్రోత్ రేట్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నెక్స్ట్ ఈ స్కీమ్స్, మిషన్ భగీరథ, కాకతీయ, ఫార్మర్స్కి చేసే స్కీమ్స్ అన్నీ అవన్నీ చెప్తే దే ఆర్ కన్విన్స్డ్. బట్ ఇంకా ఎలాగో ఫాలో అప్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఇంకో స్టేట్కి కంపేర్ చేస్తూ మరి ఇక్కడ డెవలప్ అవుతుంది అక్కడ ఎందుకు అవ్వట్లేదు అన్న టైప్లో వాళ్ళు అడిగారు. సివిల్స్ ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలు చాలా పిల్లలుగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి అపోహలు చాలామంది, నువ్వు ఎక్కువ వచ్చిన మెట్లేని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఇలాంటి అపోహలు చాలామందికి ఉన్నాయి. ఈ మధ్య యూట్యూబ్లో నెట్లో కూడా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటివి నాకేం రాలేదండి. అంటే అది అలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండొచ్చు ఏమంటే అది కొంచెం ఫన్నీగా లేదా అబ్బాయి స్టూడెంట్ స్ట్రెస్లో ఉన్నాడని వాళ్ళకి అర్థమైనప్పుడు అతన్ని స్ట్రెస్ నుంచి బయటికి తీయడానికి ఏదైనా ఫన్నీగా అడగొచ్చు, లేదా కొన్నిసార్లు నిజంగానే అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ చేయడానికి అడుగుండొచ్చు, అలాంటివి అడిగి ఉండొచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.